నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి స్టైల్ కిచెన్. ఈరోజు రెసిపీ గుడ్ల మసాలా. సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఈ గుడ్ల మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4-5 ఉల్లిగడ్డ, ఒక కట్ట కొత్తిమీర, పుదీనా, గసాలు, కొబ్బెర, నువ్వులు, పల్లీలు, డజన్ గుడ్లు. గుడ్లకి పొట్టు తీసుకున్న తర్వాతకి ఇట్లా కాటు పెట్టుకోవాలి. ఇవి తాలింపుకి. చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇవి ఎక్కువ తీసుకోవాలి. పల్లీలు, కొబ్బెర ఇవి ఎక్కువ తీసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కడాయి తీసుకొని ఒక 4 పావుల వరకు నూనె పోసుకోవాలి. నేను డజన్ గుడ్లు తీసుకున్నా కదా, అందుకని 4 పావుల వరకు నూనె పోస్తున్నా. నూనె వేడి అయిన తర్వాతకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవి ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ నూనెలో వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ కావాలి ఉల్లిగడ్డ. అప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. నేను వేసేసుకున్న 1 టేబుల్ స్పూన్ కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. బాగా సిమ్లోనే పెట్టాలి. మళ్ళీ మాడిపోతే అది ఉల్లిగడ్డ మాడిపోతే కలర్ చేంజ్ అయిపోతుంది, గ్రేవీ కలర్ చేంజ్ అయిపోతుంది. 2 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు. మనం నూనెలోనే ఉడికిపోవాలి. ఉప్పు, కారము ఇవన్నీ నూనెలోనే వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఒకసారి కలిపేసుకొని మనం ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాతకి మిక్సీ చేసుకోవాలి. అప్పటి వరకు ఇవి మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, గసాలు ఇవన్నీ ఒకటేసారి మిక్సీలో వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ చల్లగా అయినాక ఆ మిక్సీలోకే ఈ ఉల్లిగడ్డ మొత్తము వేసేసుకోవాలి. మళ్ళీ కొన్ని వాటర్ పోసి ఇప్పుడు మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. ఒక 3 పావుల వరకు నూనె పోసుకోవాలి తాలింపులకి. మనం ఆల్రెడీ కడాయిలో 4 పావుల వరకు పోసినాము. జీలకర్ర, మెంతులు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని వేసుకోవాలి. మెంతులు కొంచెం అంత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అవి పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ కలర్ వస్తుంది. లైట్గా కొన్ని వాటర్ పోసుకోవాలి, అడుగు అంటకుండా కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మనము సిమ్లోనే పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా ఉడికిపోతుంది మంచిగా. తర్వాత చింతపండు పులుసు పోసేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. తర్వాతకి ఇట్లా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. మంచిగా ఉడికిన తర్వాతకి అప్పుడు మనం బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకోవాలి. 5 మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది గుడ్ల మసాలా.
ఇది బగారన్నంలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.